విమానయాన సంస్థలకు మేలు చేసే ఒక కీలక నిర్ణయాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. దీనివల్ల ఇంధన ధరలు పెరిగినా ఆ భారం విమానయాన సంస్థలపై పడదు. విమానయాన సంస్థలకు స్థిరమైన ధరలకే ఇంధనాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతేకాదు సదరు నిధి కోసం 10,000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విమాన ప్రయాణికులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రభావం విమాన ప్రయాణికులపై కూడా పడింది. దీంతో విమాన ప్రయాణికులు ఆలోచనలు పడ్డారు. విమానాల్లో ప్రయాణాలు చేయడం బాగా తగ్గించుకున్నారు. దీంతో సరిపడా ప్రయాణికులు లేకపోవడంతో విమానయాన సంస్థలు కూడా నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన రంగాన్ని ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. అంతేకాదు సదరు నిధి కోసం ఇక 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించినట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు పెరిగినప్పుడు సహజంగా ఆ భారం విమానయాన సంస్థలపై పడుతుంది. అయితే ఇక నుండి దీనికి చెక్ పెట్టింది విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి. కాగా విమానయాన సంస్థలకు సదరు నిధి ఆర్థిక సాయం అందిస్తుంది. అంతేకాదు ఇది వడ్డీ లేని అడ్వాన్స్ రూపంలో అందుతుంది. దీనివల్ల ఇంధన ధరలు పెరిగినా చమురు సంస్థలు విమానయాన సంస్థలకు స్థిరమైన ధరలకే ఇంధనాన్ని సరఫరా చేయడానికి వీలుంటుంది. ఇదిలా ఉంటే ఈ ఇంధన నిధి కోసం ఒక ప్రత్యేకమైన రికవరీ విధానాన్ని కూడా రూపొందించారు. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు తగ్గినప్పుడు ఆ మొత్తాన్ని చమురు సంస్థల నుండి ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది. ఆ సొమ్మును కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు జమ చేస్తారు. ఇలా నిధులు పూర్తిగా వసూలయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమానం ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. కాగా విమాన ఇంధన ధర 2026 మార్చిలో లీటర్కి ₹60.50 ఉండగా మే నాటికి ఏకంగా 142కు పెరిగింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులో ఇంధనానికే 40 నుండి 60% వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు పాకిస్తాన్ గగనతలం మూతపడడంతో విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త నిధి వల్ల ఇంధన ధరలు అదుపులో ఉండి ప్రయాణికులపై టికెట్ ధరల భారం పడకుండా ఉంటుంది. అంతేకాదు తాజా పథకం కింద విమానయాన సంస్థలు చమురు సంస్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం కూడా కుదురుతుంది. దీని ప్రకారం విమానయాన సంస్థలు రాబోయే 36 నెలల పాటు కేవలం ఈ చమురు సంస్థల నుండే ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలకు విమాన సర్వీసులు నిరంతరాయంగా కొనసాగుతాయి. అలాగే విమానయాన రంగంపై ఆధారపడిన లక్షలాది ఉద్యోగాలకు రక్షణ లభిస్తుంది. ఏది ఏమైనా విమానయాన సంస్థలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.